పంపించాను ఫోటో అనుకుంటే అందరు సైడ్ కొండి అన్న. విజయవాడ నగరం ఒకప్పుడు 53 సంవత్సరంలో 1953లో చెన్నై మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయింది. 56లో హైదరాబాద్ స్టేట్ వచ్చి విజయవాడలో కలిసింది, మన ఆంధ్రాలో కలిసింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా 1982 వరకు కూడా చాలా వైబ్రెంట్గా ఉన్నటువంటి సిటీ విజయవాడ సిటీ. ఒక పత్రికా రంగం అనివ్వండి, ఒక సినిమా రంగం అనివ్వండి, ఒక వ్యాపార రంగం అనివ్వండి, ఏ రంగం తీసుకున్నా విజయవాడ నుంచి దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అటువంటి నగరం గత 60 ఏళ్లుగా అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మమ్మల్ని అందరినీ కూడా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న తర్వాత ఈ ఒక కుగ్రామంలాగా తయారైన విజయవాడనికి దీన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ విజయవాడ నగరం మీద దృష్టి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మీరు చూసుకుంటే ఎయిర్పోర్టు దాదాపు అప్పుడు 550 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇంకో 650 ఎకరాలు రైతులకి దాదాపు 2400 కోట్ల రూపాయలు ఇచ్చి 1000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి వాళ్ళు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడం జరిగింది. దాంతో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా 5 జిల్లాలకి ఒక మణిహారంగా, ఒక మగటంగా ఇక్కడ తయారవడం, అందరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఢిల్లీ నుంచి వచ్చేవాళ్ళు కానీ, బాంబే నుంచి వచ్చేవాళ్ళు కానీ అన్ని రకాల కనెక్టివిటీ ఏర్పడింది. అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవర్ గత పాలకులు ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇది అసలు ఈ ఫ్లైఓవర్ కడతాం కుదరదు, ఇక్కడ ఇది అసాధ్యం అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ మా మీరా గారు, బుద్ధ వెంకన్న గారు వీళ్ళంతా కూడా పోరాటం చేస్తే అప్పుడున్న ఎంపీ కానీ, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మంత్రి, ఇది అసాధ్యం, ఇది ఎవరి వల్ల కాదు, మానవ మాత్రుడు ఎవరో కూడా ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించడం సాధ్యం కాదన్నది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హామీ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా. మేము అధికారంలోకి వస్తే కనకదుర్గ గుడి ఫ్లైఓవర్ కడతామని చెప్పి దాన్ని సుసాధ్యం చేశాం. గడ్కరీ గారి సాయంతో దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించి దాన్ని సుసాధ్యం చేసాం, దాన్ని ఓపెన్ చేసుకున్నాం. బ్రహ్మాండమైనటువంటి ఒక అందమైన ఫ్లైఓవర్, ఒక పక్క కనకదుర్గమ్మ తల్లి, ఒక పక్క కృష్ణానది, ఒక పక్క ప్రకాశం బ్యారేజ్, ఒక హిస్టారికల్ అండ్ ఒక నేచురల్ మాన్యుమెంట్గా దాన్ని తయారు చేసుకున్నాం. బ్రహ్మాండంగా కింద 4 రోడ్లు, పైన 6 రోడ్లు, 5 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల ఫ్లైఓవర్, 2.5 కిలోమీటర్ రోడ్ వైండింగ్తో చక్కగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. అట్లాగే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ అది కూడా ఒక భాగం అయింది, రెండో భాగం పూర్తవుతుంది. అట్లాగే బైపాస్లు కానీ, లేకపోతే రోడ్ కనెక్టివిటీ కానీ, అట్లాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి 150 కోట్లు కానీ, ఇట్లా ఏదన్నా కానీ విజయవాడ నగరానికి ఇప్పుడు వరకు దాదాపు కేంద్రం నుంచి నేను ఎంపీ అయిన తర్వాత 7,800 కోట్ల రూపాయలు నిధులు తీసుకోవడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని పూర్తయినాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. అట్లాగే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ విజయవాడ నగరం మీద అభివృద్ధి చెందిందంటే 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెండోసారి నేను ఎంపీకి ఎన్నుకున్న తర్వాత కూడా ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటాను. ఖచ్చితంగా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము అడ్రస్ చేస్తాం. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినా చేయలేకపోయినా వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు తప్ప పనులు చేయలేరు. అటువంటి పరిస్థితిలో అవసరమైతే కేంద్రం నుంచి కానీ వేరే నిధులు తీసుకొచ్చి కానీ ఈ నగరంలో ఏం అవసరమైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ ఏదైనా సరే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 48వ డివిజన్, 51వ డివిజన్లో ఇక్కడ అనాదిగా ఎన్నాళ్ళ నుంచి కూడా రోడ్డు లేకపోతే 34 లక్షలు నా నిధుల నుంచి కేటాయించడం జరిగింది. ఇవాళ రోడ్డు పూర్తయింది. చక్కగా ఈ ప్రజలందరూ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. దానికి ప్రజలందరూ కూడా మరి దాన్ని ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటూ, ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మనకి ఎప్పుడు కూడా మా వెంటబడినటువంటి సుఖాసి కిరణ్ కానివ్వండి, లేకపోతే రమణ కానివ్వండి, లేకపోతే మాధవ్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా అభివృద్ధిని కాక్షించే నాయకులు అందరూ కూడా మరి అడగటం వెంటనే మీరా గారు కూడా స్పందించి నాకు చెప్తే వెంటనే 34 లక్షలు దీనికి అలాట్ చేసాం. పని పూర్తయింది. అట్లా ఇంకా కొన్ని పూర్తయినటువంటి రోడ్లు కూడా ఉన్నాయి. అవి కూడా మేము త్వరలో ఇనాగ్రేట్ చేస్తాం.
కాబట్టి అభివృద్ధి అంటే తెలుగుదేశం, అభివృద్ధి అంటే ఈ విజయవాడ నగరం అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం టైంలోనే. ప్రజలందరూ కూడా మరి నన్ను ఎంపీగా ఎన్నుకున్న తర్వాత రెండో టర్మ్ కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే విజయవాడ నగరం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేసినా చేయకపోయినా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతానికి ద్రోహులు వైకాపా నాయకులు. ఎందుకంటే ఈ ప్రాంతానికి రాజధాని ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిగా గుంటూరు, విజయవాడ, మంగళగిరి ప్రాంతాన్ని ఈ ఒక అమరావతి నగరం అని చెప్పి ఇది పెద్ద మహానగరం అవ్వాలి ఈ దేశానికి అని చెప్పి ఇక్కడ ఉపాధి కల్పన, అట్లాగే వ్యాపార అభివృద్ధి, అట్లాగే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇక్కడ రాజధాని ఇస్తే 3 ముక్కలు ఆటలాడుతున్నారు. ఇప్పుడు ఈ నాయకులందరూ కూడా ప్రజలను మభ్యపెట్టి ఇక్కడ అమరావతి ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి ఇప్పుడు వైజాగ్లో ఒక రాజధాని అంటున్నారు, అక్కడ కర్నూలులో ఒక రాజధాని అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కట్టినటువంటి 10,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంతా రైతుల త్యాగాన్ని 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల త్యాగాన్ని 29,000 మంది రైతులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చేసిన త్యాగం 10,000 కోట్ల రూపాయలు ఏదైతే మన ఇన్వెస్ట్మెంట్ ఉందో ప్రజల డబ్బు అదంతా కూడా అది పెట్టాం. ఇప్పుడు అదంతా కూడా పక్కన పెట్టి మేము ఇక్కడ కాదు 3 రాజధానులు, విజయవాడ రాజధాని కాదు, గుంటూరు రాజధాని కాదు, ఈ ప్రాంతం రాజధాని కాదు అని చెప్పడం జరుగుతోంది. అంటే 3 రాజధానులు కట్టే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇక్కడ రాజధాని కట్టే సమర్థత లేదు కాబట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ద్రోహులుగా పరిగణించాలి. అట్లాగే పథకాలు చెప్తూ ఉన్నారు, రోజుకో పథకం చెప్తారు. పెద్ద పెద్ద కవర్లు, సొంత మీడియా ఉంది కాబట్టి పేపర్లో టీవీలు వేసుకుంటున్నారు. దాంట్లో లబ్ధిదారులు చూస్తే 100 మందికి పథకాలు రావాల్సి వస్తే 10% మంది కూడా రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో టోటల్గా విఫలమైనటువంటి ప్రభుత్వం ఇది వైకాపా ప్రభుత్వం. ఈ ప్రాంతంలో కూడా ఒక మంత్రిగా ఉండి కరప్షన్, విపరీతమైన కరప్షను, గుళ్ళో వినాయకుడి గుళ్ళో కరప్షను, కనకదుర్గ గుళ్ళో కరప్షను, సొంత మనుషులందరికీ కూడా మరి ఇష్టం వచ్చినట్టు దోషి పెడుతూ ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని దోషిపెట్టే కార్యక్రమం ఇక్కడ ఈ మంత్రి గారు తీసుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, అభివృద్ధి పక్షాన ఉంటుంది. ప్రజలకు ఏది కావాలంటే కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే, అధికార పక్షంలో ఉన్నా సరే నిరంతరం ప్రజల కోసం, ప్రాంతం కోసం పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ విఫలమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విఫలమైన పార్టీ ఈ వైకాపా, అట్లాగే ఇక్కడ ఒక బాగా అవినీతిపరుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే ఏదైనా చేసేది ఏం లేదు. ఇక్కడ ప్రజలకి దోసుకు తినడం తప్ప తన మంత్రి పదవిని గుళ్ళను దోసేయడం కోసం, ప్రజలను దోసేయడం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇల్లు పంచారు కదండి, అది కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి పెట్టారు కదా. గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చినటువంటి ఇళ్ళు, అట్లాగే దాదాపు 5 లక్షల ఇళ్ళు హౌసింగు దాదాపు 85 to 90% పూర్తయినాయి. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు సొంతంగా మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అట్లాగే భూములు మనకు 1 సెంటు భూమి అంటున్నారు. 1 సెంటు 48 గజాలు ఏమొస్తుంది, ఒక బెడ్రూమ్ రాదు. అట్లాగే పోనీ వచ్చింది. ఇదేంటి 20 లక్షలు 15 లక్షల ఉన్న భూములు తీసుకుని అవి వైకాపా ఎమ్మెల్యేలు 1.5 కోటిన్నర చొప్పున ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని దోసుకోవడం కోసం ఈ స్కీమ్ పెట్టారు. ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భారీగానే ఉంటుంది. 30 లక్షలు ఇళ్ళు అంటున్నాడు, భారీగా ఉంది, నేను ఒప్పుకుంటున్నా. కానీ దాంట్లో కరప్షన్ కూడా ఏదైతే ఇంతకుముందు 1,00,000 కోట్లు కరప్షన్ చేశాడో ఇది కూడా అంతే భారీగా ఉంటుంది. కరప్షను ఏది చేసినా భారీగా చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మామూలుగా చేయడు. కరప్షన్ కింగ్ జగన్మోహన్ రెడ్డి. దీంట్లో ఈ 30 లక్షల ఇళ్లలో కూడా ఎంత కరప్షన్ జరిగిందో ప్రజలే నిర్ణయించుకోవాలి. ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమానికి మరి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఏదైతే ఈ ఇక్కడ ఒక ఇష్యూ ఉంది అని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.